హలో ఫ్రెండ్స్, ధీరజ్ని లేకుండా చెయ్యాలని చూసిన భద్రావతి ధీరజ్ని కాపాడి భద్రావతికి దిమ్మ తిరిగే షాకిచ్చిన విశ్వ. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే భద్రావతి ఒంటరిగా కూర్చొని ప్రేమ గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఎలాగైనా ధీరజ్ ప్రేమని శాశ్వతంగా విడదీయాలి, లేకపోతే పదే పదే ఆ ధీరజ్ ఇంటికి వచ్చి ప్రేమ మనసు మార్చేలా ఉన్నాడు. అలా అయితే ప్రేమ ధీరజ్తో వెళ్ళిపోతుంది అని భద్రావతి ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే సేనాపతి, ఏంటక్క ఎవరి గురించి ఆలోచిస్తున్నావు అనగానే అప్పుడు భద్రావతి, ఇంకా ఎవరి గురించిరా, ప్రేమ గురించే. ప్రేమ మనసు మార్చాము, కానీ ఆ ధీరజ్ గాడు మాత్రం పదే పదే మన ఇంటికి వచ్చి ప్రేమని తీసుకువెళ్ళాలని చూస్తున్నాడు. అదే గనక జరిగితే మళ్ళీ మనకి ప్రేమ దూరం అయిపోతుంది. అలా జరగకూడదు అంటే ఆ ధీరజ్ గాడు ఉండకూడదు అని భద్రావతి అంటుంది. అప్పుడు సేనాపతి, ఏంటక్క ఏం మాట్లాడుతున్నావు అనగానే అప్పుడు భద్రావతి, ఒరే సేన, ఇదంతా నీకెందుకురా, నువ్వెళ్ళు, నేను చూసుకుంటాను కదా, నేను ఒకసారి ప్రేమ దగ్గరికి వెళ్తాను అని చెప్పి ఇక భద్రావతి ప్రేమ గదిలోకి వెళ్తుంది. ప్రేమ ఎక్కడా కనిపించకపోవడంతో భద్రావతి ప్రేమ అని పిలుస్తూ ఉంటుంది. అప్పుడు ప్రేమ, అత్త నేను ఫ్రెష్ అవుతున్నాను, అక్కడే కూర్చో, వస్తున్నాను అని చెప్పడంతో ఇక భద్రావతి అక్కడే కూర్చుంటుంది. ఇంతలోనే ధీరజ్ ప్రేమ ఫోన్కి ఫోన్ చేస్తాడు. ఇక ప్రేమ ఫోన్ రింగ్ అవడంతో భద్రావతి, ఎవరు ప్రేమకి ఈ టైంలో ఫోన్ చేస్తున్నారు అని చెప్పి ఇక వెంటనే ఆ ఫోన్ తీసి చూసేసరికి ధీరజ్. అది చూసిన భద్రావతి ఒక్కసారే షాక్ అయిపోతుంది. ఇదేంటి, వీడిని నేను మెడ పట్టుకొని బయటికి గింటేశాను, కానీ వీడికి బుద్ధి రాలేదు, కానీ ప్రేమకి మళ్ళీ మళ్ళీ ఫోన్ చేస్తున్నాడు. లేదు, ఇలాగే అయితే ప్రేమ మనసు మారిపోతుంది అని భద్రావతి అనుకుంటూ ఉండగా ఇక ధీరజ్ ప్రేమకి పదే పదే ఫోన్ చేయడంతో భద్రావతి చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఇప్పుడు ప్రేమ బయటికి వచ్చి తన ఫోన్ తీసి చూస్తే ధీరజ్ ఫోన్ చేశాడని ప్రేమకు తెలిసిపోతుంది. ఇక ప్రేమ తన మనసు మారి ధీరజ్కి మళ్ళీ ఫోన్ చేసి ఇద్దరు మాట్లాడుకుంటారు, మళ్ళీ ఒక్కటవుతారు. అలా జరగకూడదు అని చెప్పి భద్రావతి వెంటనే ప్రేమ ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తుంది. ఇక ధీరజ్, ఇదేంటి ప్రేమ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందేంటి అని అనుకుంటూ ఉండగా ఇక ప్రేమ బయటికి వచ్చి అత్త అనగానే అప్పుడు భద్రావతి, ప్రేమ నువ్వు ఏదైనా ఆలోచిస్తున్నావేమో, బాధపడుతున్నావేమో అని నీ దగ్గరికి వచ్చాను. నీతో మాట్లాడితే మనసు కాస్త ప్రశాంతంగా ఉంటుంది, అందుకనే వచ్చాను అని భద్రావతి అనగానే అప్పుడు ప్రేమ, సరే అత్త, అలా గుడికి వెళ్దామా, మనసు కాస్త ప్రశాంతంగా ఉంటుంది అని ప్రేమ అనగానే ఇక భద్రావతి, అంతకంటే కావలసిందేముందమ్మా, పద మనం ఇద్దరం కలిసి అలా గుడికి వెళ్ళి వద్దాం అని భద్రావతి అనగానే ఇక ప్రేమ భద్రావతి ఇద్దరు కూడా గుడికి బయలుదేరుతూ ఉంటారు. ఇక అది చూసిన ధీరజ్ వెంటనే ప్రేమ భద్రావతితో వెళ్ళడం చూసి, నేను కూడా ఇప్పుడు ప్రేమ దగ్గరికి వెళ్తాను, ఎలాగైనా ప్రేమని క్షమాపణ అడుగుతాను అని చెప్పి ఇక ధీరజ్ వాళ్ళిద్దరి వెనకాలే ఫాలో అవుతూ వస్తూ ఉంటాడు. ఇక అది చూసిన భద్రావతి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. వీడేంటి ప్రేమ వెనకాల పడడమేంటి, అలా అయితే ఎలా అని కంగారు పడుతూ వెంటనే భద్రావతి ప్రేమ గుడికి వెళ్ళి గుడిలో పూజ జరిపించుకొని తిరిగి వస్తూ ఉంటారు. ఇక ధీరజ్ మాత్రం వెంటనే ప్రేమకి ఎదురుగా వెళ్ళి నిలబడతాడు. అది చూసిన భద్రావతి, ఒరేయ్ నీకు ఎన్నిసార్లు చెప్పాలరా, ప్రేమతో మాట్లాడొద్దు, ప్రేమ మొహం కూడా చూడొద్దు అన్నాను, కానీ నువ్వు మా ఇంటికి వచ్చినప్పుడే నిన్ను మెడ పట్టుకొని బయటికి గెంటేశాను, అయినా కూడా నీకు బుద్ధి రాలేదు, మళ్ళీ ప్రేమతో మాట్లాడాలని ప్రయత్నం చేస్తున్నావా అని భద్రావతి అనగానే అప్పుడు ధీరజ్, చూడు, నేను ప్రేమ భర్తని, తను నా భార్య, తనతో మాట్లాడే హక్కు నాకు ఉంది, కాదనడానికి మధ్యలో నువ్వు ఎవరు అని ధీరజ్ అనగానే అప్పుడు భద్రావతి, ఏంట్రా ప్రేమ నీ భార్యనా, అలా అయితే ప్రేమని ఎందుకురా
అందరి ముందు తలదించుకునేలా మార్చేశావు? తన గురించి, తన ప్రేమ గురించి ఎందుకురా అందరి ముందు బయటపెట్టి తన మనసుని బాధ పెట్టావు? చెప్పరా? భార్య అని ఇప్పుడు అనగానే సరిపోదు. తన మనసు బాధపడకుండా చూసుకోవడం నీ బాధ్యత. కానీ అది నీకు చేత కాలేదు. నీ అంతట నువ్వే ప్రేమని బయటికి పంపించావు. మళ్ళీ నీ భార్య అంటూ ప్రేమని వెనకాలే తిరుగుతున్నావా? చూడు, ఇదొక్కసారి చెప్తున్నాను. ఇక ప్రేమ మొహం చూడడానికి కూడా వీల్లేదు. తనతో మాట్లాడడానికి అస్సలు ఊరుకోను అని భద్రావతి ప్రేమని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అది చూసిన ధీరజ్ చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఇక తన మనసులో, ప్రేమ, నువ్వు లేకుండా ఉండలేను. నీతో మాట్లాడకుండా నేను అస్సలు బ్రతకలేను. ఒక్కసారి నాతో మాట్లాడు ప్రేమ, నేను చెప్పింది విను అని అనుకుంటూ బాధపడుతూ ఉంటాడు. ఇక ధీరజ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. భద్రావతి మాత్రం ప్రేమని తీసుకొని ఇంటికి వెళ్తుంది. కానీ ధీరజ్ గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఇలాగే వదిలేస్తే ధీరజ్ గాడు ప్రేమని ఎలాగైనా తీసుకువెళ్తాడు. అలా జరగకూడదు అని చెప్పి ఆలోచిస్తూ ఉండగా ఇంతలో భద్రావతికి ఒక ఆలోచన వస్తుంది. వెంటనే తనకు తెలిసిన రౌడీలకి ఫోన్ చేసి, ఒరేయ్, మీకు కావలసినంత డబ్బిస్తాను, కానీ వాడు మాత్రం అస్సలు మిస్ అవ్వకూడదు అనగానే అప్పుడు రౌడీలు, సరే మేడం, ఫోటో పంపించండి అని చెప్పగానే ఇక భద్రావతి ధీరజ్ ఫోటో రౌడీలకు పంపిస్తుంది. ఇక అది చూసిన రౌడీలు ధీరజ్ కోసమే ఎదురు చూస్తూ ఉంటారు. ఇక ఇంతలోనే ధీరజ్ కార్లో ఒంటరిగా వస్తూ ఉంటాడు. ఇక అది చూసిన రౌడీలు వెంటనే కారుకి ఎదురుగా వెళ్ళి నిలబడతారు. అది చూసిన ధీరజ్ ఒక్కసారి షాక్ అయిపోయి వెంటనే కార్ దిగి, ఏయ్, ఎవర్రా మీరు? ఎందుకు నా కారుకి అడ్డుగా వచ్చారు అని అంటూ ఉంటే అప్పుడు రౌడీలు, చూడరా, ఈ రోజుతో నీకు చివరి రోజు కాబోతుంది. చూడు, నువ్వు ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోతున్నావు అని చెప్పి ఇక రౌడీలు ధీరజ్ తలపై బలంగా కొడతారు. దాంతో ధీరజ్ అక్కడే కుప్పకూలిపోతాడు. ఇక ఇంతలోనే తన బైక్పై ఇంటికి వెళ్తున్న విశ్వ అక్కడ ధీరజ్ను చూసి ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఇదేంటి, ధీరజ్ మీద ఎవరో రౌడీలు అటాక్ చేస్తున్నారేంటి అని చెప్పి ఇక వెంటనే ధీరజ్ అక్కడికి వెళ్ళి ఇక ఆ రౌడీలను కొట్టి ధీరజ్, ధీరజ్ అని పిలుస్తూ ఉంటాడు. ఇక ధీరజ్ ఎంతకీ పలకకపోవడంతో విశ్వ చాలా కంగారు పడుతూ వెంటనే ఆ రౌడీలను కొట్టి ఇక అందులో ఉన్న ఒక రౌడీని పట్టుకొని, ఎవర్రా మీరు? ఎందుకు ధీరజ్ని కొడుతున్నారు? అసలు తనని ఎవరు కొట్టమని చెప్పారు అని ధీరజ్ అంటూ ఉంటే అప్పుడు ఆ రౌడీలు, చూడండి సార్, డబ్బు కోసమే మేము ఇదంతా చేశాం. మాకేమీ తెలియదు. ఈ పని చేయమన్నది ఎవరో కాదు, అదే ఆ సేనాపతి గారి అక్క భద్రావతి ఉంది కదా, తనే మాకు డబ్బిచ్చింది, ఇతన్ని ఇలా చెయ్యమని చెప్పింది అని చెప్పగానే విశ్వ ఒక్కసారి షాక్ అవుతాడు. ఇక వెంటనే ధీరజ్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళి తనకి ట్రీట్మెంట్ చేయించి ఇంటికి తీసుకొస్తూ ఉంటాడు. ఇక వేదవతి, రామరాజు అందరూ కూడా ధీరజ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇదేంటి, ఇంత రాత్రి అవుతున్నా ధీరజ్ ఇంకా ఇంటికి రావడం లేదేంటి అని కంగారు పడుతూ ఉండగా ఇంతలోనే విశ్వ ధీరజ్ని తీసుకొని ఇంటికి వస్తాడు. అది చూసిన వేదవతి, రామరాజు ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక వెంటనే ధీరజ్, ఏం జరిగిందిరా? ఒరే విశ్వ, ధీరజ్కి ఏమైంది అంటూ ఉంటే అప్పుడు విశ్వ, అత ఏమి కంగారు పడకు, కొంచెం తలకి గాయమయ్యింది, తనని హాస్పిటల్కి తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ చేయించి ఇంటికి తీసుకొచ్చాను, మీరేం బాధపడకండి అని అంటూ ఉంటే ఇక సాగర్ మాత్రం వెంటనే విశ్వ కాలర్ పట్టుకొని, ఒరేయ్, మా తమ్ముణ్ణి ఏం చేశావురా? అసలు ఏం జరిగిందిరా, చెప్తావా లేదా అని సాగర్ విశ్వాని కొట్టబోతూ ఉంటాడు. అప్పుడు రామరాజు, ఒరేయ్, నువ్వు ఆగరా, విశ్వ ధీరజ్ని ఏదైనా చెయ్యాలి అనుకుంటే వాడు ధీరజ్ని తీసుకొని ఇంటి దాకా రాడు. ధీరజ్ని కాపాడి ఇంటికి తీసుకొచ్చాడు అంటే వాడు ఎలాంటి వాడో ఇప్పటికైనా మనం అర్థం చేసుకోవాలి. నువ్వు వాడి మీద చెయ్యి లేపి తప్పు చేస్తున్నావు, ఆగు అనగానే ఇక విశ్వ వెంటనే రెండు చేతులెత్తి, మామయ్య,
నేను ధీరజ్ని ఏమీ చెయ్యలేదు. ఎవరో రౌడీలు ధీరజ్ మీద అటాక్ చేశారు. నేను అటుగా వస్తుంటూ ధీరజ్ను చూసి వెంటనే కాపాడి ఇంటికి తీసుకొచ్చాను. కానీ ఏం జరిగిందో నాకు తెలియదు మావయ్య అని చెప్పి ఇక విశ్వ ధీరజ్ని రామరాజు ఇంట్లో వదిలిపెట్టి ఇక అక్కడి నుంచి చాలా కోపంగా వెళ్తూ ఉంటాడు. ఇప్పుడు ఈ ధీరజ్ని లేకుండా చెయ్యాలని చూసింది భద్రావతి అత్తయ్య అని రామరాజుకి అత్తయ్యకి తెలిస్తే ఈ రెండు కుటుంబాల మధ్య చాలా గొడవలవుతాయి. అందుకే ఈ విషయం ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోతున్నాను అని చెప్పి అనుకుంటూ ఇక ఇంట్లోకి వెళ్ళి అత్త అత్త అని పిలుస్తూ ఉంటాడు. ఇక మాటలు విన్న భద్రావతి, సేనాపతి, ప్రేమ, రేవతి అందరూ కూడా అక్కడికి వస్తారు. ఇక భద్రావతి, ఏంట్రా, ఏం జరిగింది, ఎందుకంత కోపంగా ఉన్నావు అనగానే అప్పుడు విశ్వ, ఏంటత్తా నువ్వు ఏం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా? రౌడీలో పెట్టి ధీరజ్ని లేకుండా చెయ్యాలని చూస్తావా అని విశ్వ అనగానే ఆ మాటలు విన్న భద్రావతి స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆ ధీరజ్ గారిని నేను లేకుండా చేయడమేంట్రా అనగానే అప్పుడు విశ్వ, అవునత్త, ధీరజ్ పదే పదే ప్రేమ కోసం ఈ ఇంటికి వస్తున్నాడు. ప్రేమని తీసుకువెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే వాళ్ళిద్దరినీ ఎలాగైనా శాశ్వతంగా దూరం చెయ్యాలని, అది లేకపోతే ధీరజ్ ప్రేమని మనకు దూరం చేస్తాడని నువ్వు అనుకోనే ధీరజ్ మీద ఇలా అటాక్ చేపించావు అని విశ్వ అంటాడు. ఆ మాటలు విన్న భద్రావతి కంగారు పడుతూ, ఇదేంటి, వీడికి అంతా నిజం తెలిసినట్టే మాట్లాడుతున్నాడు అనుకొని, ఒరేయ్ ఏం మాట్లాడుతున్నారో నువ్వు అనేసరికి ఇక విశ్వ వెంటనే భద్రావతి దగ్గరికి వెళ్ళి, చూడత్తా, ఇంకొకసారి ధీరజ్ మీద ఇలాంటి ప్రయత్నం చేశావంటే నీ ప్రాణాలు తీయడానికైనా వెనకాడను. చూడు, నువ్వు ప్రేమ ధీరజుల్ని శాశ్వతంగా విడదీయాలని చూస్తున్నావు, కానీ నేను మాత్రం ధీరజ్ ప్రేమలని ఒకటి చెయ్యాలని చూస్తున్నాను. నా విషయంలో ఎవరైనా కలగజేసుకున్నారంటే అస్సలు ఊరుకోను అని విశ్వ అనగానే ఇక భద్రావతి, ఒరే విశ్వ, ఏం మాట్లాడుతున్నావురా? ఆ రామరాజు, ధీరజ్ నీ గురించి, నీ విషయంలో ఎన్ని తప్పులు చేశారో చూసావు కదరా, ఎందుకురా ఇలా మారిపోయావు, వాళ్ళని వెనకేసుకొస్తున్నావు అని భద్రావతి అనగానే అప్పుడు ధీరజ్, చూడతా, ఇన్ని రోజులు వాళ్ళ నిజస్వరూపం తెలియక నేను వాళ్ళ గురించి తప్పుగా అర్థం చేసుకొని వాళ్ళని బాధ పెట్టాలని చూశాను. కానీ ఇప్పుడు వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలిసిపోయింది. అందుకే వాళ్ళ విషయంలో ఎవరైనా తప్పుగా ప్రవర్తించినా, వాళ్ళని బాధ పెట్టినా నేను ఊరుకోను అని ధీరజ్ అంటాడు. అప్పుడు ప్రేమ, ఏంటత్తా నువ్వు ఇలా చేశావా? అంటే ధీరజ్ని నాకు శాశ్వతంగా దూరం చేసి నాకు మళ్ళీ పెళ్లి చేయాలని చూస్తున్నావా అని ప్రేమ అనగానే అప్పుడు భద్రావతి, ప్రేమ నేను చెప్పేది వినవే అంటూ ఉంటే ఇక ప్రేమ, చూడత్తా, నా భర్తనే నాకు దూరం చెయ్యాలని చూశావు. చి, నువ్వు అసలు ఒక ఆడదానివేనా అని చెప్పి ఇక ప్రేమ, చూడత్తా, మమ్మల్ని ఎంతగా విడదీయాలని నువ్వు చూసావో మా బంధం అంత గట్టిగా పవిత్రమైనది. నేను ఇప్పుడే ధీరజ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాను అని చెప్పి ప్రేమ అక్కడి నుంచి ధీరజ్ దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇక అది చూసిన భద్రావతి, ప్రేమ ఆగవే, ఇంట్లో వాళ్ళందరూ నిన్ను బాధ పెట్టాలని చూస్తున్నారు, నువ్వు వాళ్ళ కోసం వెళ్ళొద్దు అంటూ ఉంటే అప్పుడు ప్రేమ, లేదత్తా, నేను ధీరజ్ని వదిలి ఇక్కడికి వచ్చినప్పుడే తప్పు చేశాను, నా భర్తని వదిలి నేను ఉండలేను అని చెప్పి ఇక ప్రేమ అక్కడి నుంచి ధీరజ్ దగ్గరికి వెళ్తుంది. ఇక ధీరజ్ బెడ్ మీద పడుకొని ఉండడం చూసిన ప్రేమ చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ధీరజ్ ధీరజ్ అని పిలుస్తూ ఉంటుంది. ఇక వెంటనే ధీరజ్ కళ్ళు తెరిచి ప్రేమను చూసి, ప్రేమ వచ్చావా, నా కోసం వచ్చావా అంటూ ఉంటే అప్పుడు ప్రేమ, ఒరే నిన్ను చూడకుండా, నీతో మాట్లాడకుండా నేను అస్సలు ఉండలేను. ముఖ్యంగా నీకిలా జరిగిందని తెలిసిన దగ్గర నుంచి నా ప్రాణం పోయినంత పనైతుందిరా అని చెప్పి ఇక ప్రేమ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. అది చూసిన ధీరజ్, ప్రేమ బాధపడకు, ఇప్పుడు నువ్వు నా దగ్గరికి వచ్చేసావు కదా, ఇక నాకు ఏమీ కాదు అని ఇక ధీరజ్ ప్రేమని ఓదారుస్తూ ఉంటాడు.
ఇక అది చూసిన రామరాజు, వేదవతి, నర్మద అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక వల్లి మాత్రం కోపంతో చూస్తూ ఉంటుంది. ఇదేంటి, వీళ్ళిద్దరినీ శాశ్వతంగా విడదీయడం కోసమే కదా నేనిలా నాటకమాడింది. కానీ ఇప్పుడు ప్రేమ ధీరజ్ దగ్గరికి వచ్చేసింది, మళ్ళీ ఇద్దరు ఒక్కటైపోయారు అని వల్లి అనుకుంటూ ఉంటుంది. ఇక వేదవతి ధీరజ్ దగ్గరికి వచ్చి, ఒరే చిన్నోడా, అయినా నీకు ఇలా దెబ్బలు తగలడమేంట్రా? అది తలకి తలగడం. అసలు ఎవరైనా కొట్టారా? ఏం జరిగిందిరా అని వేదవతి అంటూ ఉంటే అప్పుడు ధీరజ్ వెంటనే అమ్మ అది అని అనుకుంటూ వెంటనే మాట వెనక్కి తీసుకొని, చూడమ్మా, కొంచెం నా కార్ ట్రబుల్ ఇచ్చింది, అందుకే నాకిలా జరిగింది. నువ్వు ఇంకేదేదో ఊహించుకోకమ్మా, నాకు ఏమీ కాలేదు కదా అని అంటూ ఉంటే అప్పుడు వేదవతి, అదేరా, నువ్వు కార్ డ్రైవ్ చేస్తున్నావు కానీ తలకి గాయమవ్వడమేంటి? నాకు ఇంకా ఏమీ అర్థం కావడం లేదు అని అంటూ ఉంటే ఇక ప్రేమ కూడా ధీరజ్ వైపు చూస్తుంది. ఒరే, నేను నిజం చెప్పేస్తాన్రా, ఇన్ని రోజులు నిజం దాసి అత్తయ్యని నేను బాధ పెట్టాను. అందుకే ఇక నుండి నేను ఏ నిజం ఎవరి దగ్గర దాయాలనుకోవడం లేదు, చెప్పేస్తాను అని ఇక ప్రేమ అత్తయ్య అది అని చెప్పబోతూ ఉండగా ఇక ధీరజ్ వెంటనే, ప్రేమ నువ్వాగు, నేను చెప్తూనే ఉన్నాను కదా, ఎందుకలా తొందరపడుతున్నావు అని చెప్పి ఇక ధీరజ్ భద్రావతి విషయం వేదవతి ముందు బయట పెట్టనివ్వడు. ఇక ప్రేమ మాత్రం ఏంటి ఇలా చేస్తున్నాడేంటి అని అనుకుంటూ ఉంటుంది. ఇక వేదవతి మాత్రం, వరే, ఏదో జరిగిందేదో జరిగిపోయింది, కారు డ్రైవింగ్ విషయంలో నువ్వు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలిరా అని చెప్పి ఇక వేదవతి, నర్మద అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక ప్రేమ మాత్రం, ఎందుకురా నిజాన్ని దాచిపెట్టావు, ఎందుకు అత్తయ్యకు నిజం చెప్పలేదు అనగానే అప్పుడు ధీరజ్, చూడు ప్రేమ, ఇప్పుడే నువ్వు ఈ ఇంటికి వచ్చావు, కానీ భద్రావతి పెద్దమ్మే నన్ను ఇలా చేసిందని అమ్మకి తెలిస్తే అమ్మ అస్సలు ఊరుకోదు. మళ్ళీ ఈ రెండు కుటుంబాల మధ్య పెద్ద గొడవలు జరుగుతాయి. అందుకే ఈ విషయం నేను చెప్పలేకపోయాను. విశ్వ కూడా ఈ విషయం బయట పెట్టలేకపోయాడు. చూసావు కదా, నువ్వు ఈ విషయం గురించి మర్చిపో అని ఇక ధీరజ్ చెప్పగానే ప్రేమ చాలా బాధపడుతూ, ఒరే, నా మెడలో తాళి కట్టడం వల్లే నీకిలా జరిగింది కదరా అంటూ ఉంటే ఇక ధీరజ్, చూడు ప్రేమ, జరిగిందన్నీ మర్చిపోవాలి, ఇక మనం కొత్త జీవితాన్ని ప్రారంభించాలి అని చెప్పి ప్రేమ ధీరజ్ చాలా సంతోషంగా ఉంటారు. అది చూసిన వల్లి కోపంతో, ఒసై ప్రేమ, నా జీవితంలో లేని ఆ సంతోషాన్ని నీ కూడా లేకుండా చెయ్యాలనుకున్నాను. అందుకే మిమ్మల్ని ఇద్దరిని శాశ్వతంగా విడదీసి ఈ ఇంట్లో నుంచి పంపించేశాను. కానీ నువ్వు ధీరజ్ మళ్ళీ కలిసిపోయారు, అది చూసి నేను తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి వల్లి అనుకుంటూ ఉంటుంది. ఈ విధంగా ధీరజ్ని లేకుండా చెయ్యాలని చూసిన భద్రావతికి ధీరజ్ని కాపాడి భద్రావతికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన విశ్వ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.